బట్ ఈ గతంలో చూడండి ఇలా భారతీయ జనతా పార్టీ ఇద్దరు ఎంపీలు అనేక మంది హేళన చేశారు భారతీయ జనతా పార్టీ. అరే ఇద్దరు ఎంపీలున్న భారతీయ జనతా పార్టీ జనసంఘ ఈ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఎట్లా అధికారంలోకి వస్తుంది భారతీయ జనతా పార్టీ? వీళ్ళు మాటలు చెప్పినప్పుడు ఏం లేదు చెప్పారు. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ మనం వాస్తవాలు ఆలోచించాలి. వాళ్ళ ఈ దేశంలో జనసంఘ్ లేకుంటే, జనతా పార్టీ లేకుంటే, భారతీయ జనతా పార్టీ దేశంలో ఆవిర్భించకుంటే ఇలా 3 ముక్కలు చేసిన దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దేశాన్ని 7 ముక్కలు చేసి ఎటు కాకుండా చేసే దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశంలో నెలకొని ఉండేది ఇలా భారతీయ జనతా పార్టీ లేకుంటే. అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక లక్ష్యం కోసం ఇలా దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆరోగ్యం ఆశించిన వాళ్ళు ఈ దేశం రక్షింపబడాలంటే, నా తల్లి భారత మాతను రక్షించుకోవాలంటే అణ్వస్త్రాలు తయారు కావాలి, అణ్వస్త్రాలను తయారు చేసుకోవాలని చెప్పి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశించింది. కాబట్టి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశ నెరవేర్చడానికే అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అణ్వస్త్రాలను తయారు చేసిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. అరే 370 ఆర్టికల్ రద్దు చేయడం కోసం, 370 ఆర్టికల్ రద్దు చేయడం కోసం నా శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానం చేసింది. కాబట్టి శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానాన్ని వృధా పోనీయం. ఏ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 370 ఆర్టికల్ రద్దు కోసం బలిదానం ఏంటో ఆ బలిదానాన్ని పూర్తిగా తీసుకొని 370 ఆర్టికల్ రద్దు చేసిన గొప్ప వ్యక్తి మన ప్రియతమేత నరేంద్ర మోడీ గారు. ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళలకు 33% చట్టసభల్లో రిజర్వేషన్ ఇవ్వాలి, వాళ్ళకు వేతనాలు ఇవ్వాలి, వాళ్ళకు ఉపాధి కల్పించాలని చెప్పి మహిళల కోసం మాట్లాడితే అవమానపరిచిందో ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కళలను నెరవేర్చడానికే ఇలా 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి దృఢ సంకల్పంతో పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి నేత మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు ఒక సిద్ధాంతం అన్న చిట్ట చివరి వ్యక్తులు కూడా ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాలు అందించాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతం కోసం పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ.